अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. Hello everyone, welcome back to my channel. Today recipe egg curry. హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్గా టేస్టీగా గుడ్డుని చిదమకుండా ఆమ్లెట్లా వేసుకొని కర్రీ చేసుకోవాలంటే ఎలాగో ఈరోజు చూసిద్దాం. దానికి ఏమేమి కావాలంటే రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు టమాటాలు, ఒక పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 4 కోడిగుడ్లు. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయ వేగాలి కదా, అందుకే ఇప్పుడు ఉల్లిపాయ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఇప్పుడు బాగా కలయి పెట్టేసుకోవాలి. బాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకొని కొంచెం ఉల్లిపాయ మగ్గాలి కదండి, అందుకోసం మూత వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాం. సరిపడా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పసుపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఇలా మూత లేకుండానే ఉల్లిపాయ అనేది బాగా వేయించుకోవాలి. కచ్చా పచ్చా ఉండకూడదండి ఉల్లిపాయ, ఎందుకంటే పొరటుకి కచ్చా పచ్చా ఉంటే బాగోదు. బాగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగినాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇందులో కలిపేయకూడదండి టమాటా ముక్కలు అనేది. ఇది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి మనకి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత కారం. నేను ఇక్కడైతే 1 స్పూన్ వేసానండి. కారం వేసుకొని అలా మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలాగ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కారం అది అన్నీ చెమ్మ పట్టేంత వరకు ఉంచుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం బాగా తేలినాక కొంచెం వేసుకోవాలండి వాటర్. ఒక టీ గ్లాస్ వాటర్ కానీ, ఒక పెద్ద గ్లాసులో సగం వాటర్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే గుడ్డు ఉడకడానికి అన్నమాట. ఇందులో గుడ్డు వేస్తాం కదా, అది అడుగు పట్టకుండా బాయిల్ అవ్వాలి ఆమ్లెట్ లాగా. ఇప్పుడు మనం ఒక్కొక్క గుడ్డుని ఇలాగ బౌల్లో కొట్టి వేసుకుందామండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా గుడ్డు కొట్టి వేస్తే కొన్ని గుడ్లు పాడైపోయి ఉంటాయి కదా, దానివల్ల కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా వద్దు. కొంచెం లేట్ అయినా వేస్ట్ అయినా బౌల్ అనేది ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క దాంట్లో కొట్టి వేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా గుడ్డు కొట్టేసి అన్నీ 4 గుడ్లు వేసేసి మూత పెట్టేయాలండి ఒక 10 నిమిషాలు. పెట్టినాక ఇలాగ ఆమ్లెట్ లాగా ఉడికిపోయిద్ది కదా హాఫ్ బాయిల్, అప్పుడు ఇలాగ తిప్పి వేసేసుకోవాలండి ఒక పక్కన. ఇలా వేసినాక మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇది కొంచెం కింద కూడా ఉడకాలి కాబట్టి. ఇదిగోండి ఇంత చక్కగా తయారైపోయిందో చూసారా. కర్రీ అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. మరి ఇంకెందుకండి ఆలస్యం, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.